ఈ కథ విజయనగరంలోని ఇద్దరు భిన్నమైన వ్యక్తుల గురించి. ఒకరు ధనవంతుడైన వ్యాపారి ఉడన్కా. అతని ఇంట్లో ప్రతిరోజు బియ్యం బస్తాలు నిండుతూ వచ్చాయి. ఇంకోవైపు నిరుపేదైన బబ్బన్. అతని ఇంట్లో బియ్యం తప్ప ఖాళీ అయిన పాత్ర, సంచి, ఇంకా సోకం నెలకొంది. బబ్బన్ ఉడంకాని సహాయం కోరి వెళ్ళాడు. ఇంట్లో బియ్యం పప్పు ఏమీ లేదు. ఒకే ఒక బియ్యపు మూట ఇవ్వగలరా? అదేంటి తీసుకున్నప్పు నువ్వు ఇంకా తీర్చనే లేదా? నేనొక గింజపు బియ్యాన్ని కూడా ఇవ్వనా? కొంచెం కొంచెంగా పొదుపు చేసి అడగడానికి వచ్చేసాడు. వెళ్ళవయ్యా ఇక నుంచే. ఈ గ్రామంలో ఎలాంటి పని లేదు. సహాయం చేసేవాళ్ళు కూడా ఎవరూ లేరు. మొత్తం కుటుంబం కోసం ఒంటరిగా మీరెలా నగరానికి వెళ్ళగలరు? అందరం ఒకటిగానే నగరానికి వెళ్దాం, ఒకటిగానే కష్టపడదాం, సరేనా? అలా అయితే సరే, మేం మిమ్మల్ని ఒంటరిగా కష్టపడనివ్వం. చేతులు కలపండి. తప్పకుండా బాబు. బబ్బన్ కుటుంబం ప్రతి సిచ్యువేషన్లో యునైటెడ్గా ఉండడం తెలిసిన వాళ్ళు. పైగా ఇదే బబ్బన్ కుటుంబానికి ఉన్న బలం. మరుసటి రోజు బబ్బన్ ఇంకా బబ్బన్ కుటుంబీకులు నగరానికి బయలుదేరతారు. కొంచెం ముందుకెళ్తే పెద్ద అడవి వస్తుంది. పొద్దుపోయింది కూడా. అన్నట్టు ఎక్కడికి వెళ్తున్నారు? మేమందరూ నగరానికి వెళ్తున్నాం. ముందుకు వెళ్ళాక కాస్త విశ్రాంతి తీసుకుంటాం. సరే, కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడే ఒక దొంగ నా చేతుల నుంచి తప్పించుకొని వెళ్ళాడు. దొంగతనం చేసే అంత మా దగ్గర ఏముందండి? దొంగ మా దగ్గర నుంచి దొంగలిస్తానికి మేము బయలుదేరతాం. ఈ చోటు సరిగ్గా ఉంటుందనుకుంటా. మనమందరం విశ్రాంతి తీసుకోవటానికి ఇదే సరైన చోటు అనుకుంటున్నాను. మీరందరూ చేరి ఆ చెట్టు కింద శుభ్రం చెయ్యండి. సరేనండి. అన్నయ్య, నేను కూడా మీకేదైనా సాయం చేస్తాను. నిర్మలా, నువ్వు వెళ్ళి నీళ్ళ నింపి తీసుకురా. అలాగేనండి. ఇక్కడెక్కడైనా మంట పెడతానికి ఏర్పాటు చెయ్యండి. నేను వెళ్ళి ఎండిన కట్టెల్ని తీసుకొస్తాను. సరేనన్నా, మీరు వెళ్ళండి. వీళ్ళందరూ కింద ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నారు. కాని అదే చెట్టుపైన దొంగిలించిన నాణేలతో కూర్చున్నాడు ముంగి. వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారో అర్థం కావడం లేదే. తప్పించుకున్నాను. అందరం విశ్రాంతి తీసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేశాం, కానీ తినడానికే ఏమీ లేదు. అరే, నువ్వు దిగులు పడొద్దు. అదిగో పైన కూర్చున్నాడు కదా, వాడు అన్నీ చూసుకుంటాడు. ఖచ్చితంగా వాడు మనకి సహాయం చెయ్యాల్సిందే. పైన నేను తప్ప ఇంకెవరున్నారబ్బా? ఒకవేళ నేను పైన కూర్చున్నది అతను గమనించుంటాడేమో. ఒకవేళ పైనున్నవాడు సాయం చెయ్యకపోతే? ఇప్పుడు మన దగ్గర వేరే దారేమీ లేదు. అలా తను సహాయం చేయకపోతే వెళ్ళి వాడు కాలు పట్టుకొని వేడుకుందాం. వాడిని మనం వదిలిపెట్టకూడదు. ఆ తాడుని తీసుకొచ్చి ఇక్కడ పెట్టు, కడతానికి ఉపయోగపడుతుంది. సరే. ఏంటి ఇలా అంటున్నాడు? కాలు పట్టుకుంటే వదిలిపెట్టడా? కట్టి పడేస్తానంటున్నాడే. ఒకవేళ వీళ్ళు మహారాజు మనుషులయ్యుంటారా? మనుషులు చూస్తుంటే చాలా భయం వేస్తోంది. అందరూ చుట్టుముట్టారంటే నా పని అంతే. కాబట్టి ఇక్కడి నుంచి పారిపో మోంగి. బంగారు కాసులు. పైనున్న దైవం మనకి సాయం చేసింది. ఇక నుంచి మనకి అన్ని మంచి రోజులే. అవును చిన్నోడా. మనందరూ త్వరగా నిద్రపోదాం. అప్పుడే మనం ఉదయాన్నే ఇక్కడి నుంచి త్వరగా బయలుదేరగలము. అరే, మనం నగరానికి కాదు, మనం మన ఊరికి వెళ్దాం. ఈ
రోజు పొద్దు పొద్దునే వచ్చేసారా అప్పు కోసం? ఈ రోజంతా పాడైపోతుందిగా. కొంచెం కొంచెం పొదుపు చేసి. అయ్యగారు మేము అప్పుడు తనకి రాలేదు, అప్పు ఇవ్వడానికి వచ్చాము. నా, మీకు అవసరం లేకపోతే తర్వాత వస్తాను. అదేంటి అలా అంటున్నారు? ఆగండి, లోపలికి రండి. కొంచెం కొంచెం పొదుపు చేసి. ఇదిగో మీకు ఇవ్వాల్సిన బాకీ డబ్బులు, ఇంకా ఈ కాసులు బదులుగా బియ్యం మూటలన్నీ బండిలో ఎక్కించండి. నిన్న మీరు తీసుకున్న అప్పుని తీర్చలేదు. ఈ రోజు మీరు అప్పు తీర్చడం కాకుండా బియ్యం కూడా కొడుకుంటున్నారు. కుటుంబం మొత్తం కలిసి ఎక్కడైనా దోచుకొచ్చారా ఏంటి? కొంచెం కొంచెం పొదుపు చేసి. అదేం కాదు సెటు, అది ఏమైందంటే బబ్బన్కి నాణేలు దొరికిన కథ విన్న తర్వాత అత్యాశతో ఉడంక అదే చెట్టుపైకి వెళ్లి ఐకమత్యంతో ఉన్నట్టు నాటకం ఏర్పాటు చేశాడు. ఐకమత్యాన్ని చూపించుకోవడానికి మనుషులు కావాలి కదా, అందుకని తన వాడుకదారులకి కొంచెం డబ్బు ఆశ చూపించి అదే చెట్టు కింద బబ్బనికి జరిగిన సంఘటనని జరిపించాలని నిర్ణయించుకున్నాడు. మరుసటి రోజు ఉదయం అతను సామాన్లన్నీ తీసుకొని అదే చెట్టు దిశగా వెళ్ళాడు. అక్కడ ముందే కూర్చొని ఉన్న దొంగ మూంగి తను వదిలేసి వెళ్లిన సంచిని వెతుకుతూ ఉన్నాడు. నేను కష్టపడి దొంగిలించిన కాసులు, ఇన్ని రోజులు కష్టపడిందంతా వృధా పాలైందే. వచ్చేసామనుకుంటాను. సామాన్లన్నింటినీ కిందకి దించండి. ఇలా చూడు, నువ్వు నదికెళ్ళి నీళ్లు తీసుకురా. నువ్వు అడవిలోకి వెళ్ళి చెక్కలు తీసుకురా. ఆ తర్వాత మీరేం చేస్తారు చెప్పండి. తీసుకోబోతున్నారా? అనవసరంగా ప్రశ్నలు అడగండి. వెళ్ళండి, వెళ్ళి చెప్పిన పని చెయ్యండి. చూస్తారేంటి? వెళ్ళి త్వరగా రండి. అయితే కాసేపు ఆగితే చాలన్నమాట. అయ్యో, ఇదిగోండి నీళ్ళు. ఓ పని చెయ్యండి. అరే ఇంకా ఏ పని మిగిలింది? అరే ఏంటి ఆలోచిస్తున్నావు? ప్రశ్నించు. ఈ పని చేయడానికి నేను నీకు డబ్బులు ఇచ్చాను, అర్థమైందా? రాత్రి విశ్రాంతి తీసుకోవడానికి అంతా అయిపోయింది, తినడానికి మాత్రం ఏమీ లేదు. నువ్వేం దిగులు పడకు. పైన కూర్చుని ఒకడు చూస్తున్నాడు కదా, అతనే మనకి సాయం చేస్తాడు. కొంచెం కొంచెం పొదుపు చేసి. ఇదే విధంగా ఇంతకు ముందు ఎవరో చెప్పినట్టు నాకు గుర్తుంది. కానీ వాడెలా మనకి సాయం చేస్తాడు? మనమందరం ఇప్పుడు కలిసే ఉన్నావుగా, అతనికి కూడా వేరే మార్గం లేదు. అంచేత పైన ఉన్నవాడు సాయం చేయడానికి కిందికి రావాల్సిందే. అదన్నమాట. వీడి మాటలు వీడి మనుషులే వినడం లేదు, అలాంటిది పైనున్నవాడు ఎలా వింటాడు? బయలుదేరు మొంగి, నువ్వు పోగొట్టుకున్న కాసులు తిరిగి సంపాదించే టైం వచ్చింది. ఏంటిది? ఏం చేస్తున్నావా? అలా చేయకు. నేను బాగా కష్టపడి కొంచెం కొంచెం పొదుపు చేసిన డబ్బులు అవి. నోరు మూసుకునుండు. దొంగిలించడానికి వచ్చిన వాడు దేన్ని వదిలిపెట్టి వెళ్ళడు. మర్యాదగా ఈ వస్తువులన్నీ బండిలో పెట్టు. నేను వచ్చింది దొంగిలించడానికి, కానీ పొదుపు చేసిన డబ్బు మొత్తం పోయింది. అందరం కలిసి పని చేశామంటే ఏ పని కూడా కష్టంగా అనిపించదు. అర్థమైందా పిల్లలు? మీరు సరిగ్గా చెప్పారమ్మా. మేము దాన్ని చేసి చూపిస్తాం. If you like this video, subscribe to our channel Murthy Media.